దెందులూరు టీడీపీలో వారం రోజులుగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేనికి ఒక న్యాయవాది సవాల్ విసరడంతో పొలిటికల్ అటెన్షన్ నెలకొంది. ఒకప్పుడు ఈడ్పుగంటి చింతమనేని ఆత్మ పరమాత్మగా ఉండేవాళ్లు. దెందులూరు టీడీపీలో దశాబ్దాలుగా ప్రాణ స్నేహితులుగా ఉన్న ఆ ఇద్దరు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. చింతమనేని విముక్త దెందులూరు తన లక్ష్యమంటూ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఏలూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఏలూరు పొలిటికల్ స్క్రీన్ పై కనిపించే చింతమనేని ప్రభాకర్, ఈడ్పుగంటి శ్రీనివాస్, జయప్రకాష్, మాజీ మంత్రి ఆళ్లనాని సహా ఇప్పుడు టీడీపీ వైసీపీలో ఉన్న ప్రముఖులంతా కాలేజీ రోజుల్లో ఒకే బ్యాచ్. అదే ఊరమాస్. వీళ్లంతా కాలంతో పాటు రాజకీయాల్లోనూ వారి వారి వృత్తి వ్యాపారాల్లో ఎదిగారు. చింతమనేని ప్రభాకర్, ఈడ్పుగంటి శ్రీనివాస్ ఒకే సామాజిక వర్గం వారు కావడంతో పాటు ప్రాణ స్నేహితులుగా దశాబ్దాలుగా కొనసాగారు. చింతమనేనికి న్యాయపరమైన సూచనలు, సలహాలు కావాలంటే ఈడ్పుగంటి ముందు ఉండేవాళ్లు. కేసులు పెడితే బెయిల్ తీసుకురావడం, అవసరమైతే ప్రైవేట్ కేసులు వేయడం, ఇలా వారి మధ్య స్నేహం అన్యోన్యంగానే సాగింది. అయితే 2024కి ముందు ఈడ్పుగంటి శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో తలెత్తిన సమస్య విషయంలో చింతమనేని మిత్రధర్మం పాటించలేదనేది శ్రీనివాస్ ప్రధాన ఆరోపణ. ఇదే వీరి మధ్య స్నేహాన్ని చెరిపేయగా ఎన్నికల ముందు ఈడ్పుగంటి సైతం తనకు టికెట్ కావాలని పార్టీని కోరారు. రాజకీయంగా ఈడ్పుగంటి స్పీడ్ పెంచినా మొదట్లో చింతమనేని లైట్ గానే తీసుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈడ్పుగంటి శ్రీనివాస్ తండ్రిపై నమోదైన కేసు తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రత్యర్థులపై నమోదవుతున్న కేసులు, ముఖ్యంగా వైసీపీ క్యాడర్ విషయంలో ఈడ్పుగంటి శ్రీనివాస్ చురుకుగా ముందుకు వెళ్లడం గత 2 ఏళ్లుగా ఎమ్మెల్యే చింతమనేనికి మింగుడు పడడం లేదు. అదే సమయంలో శ్రీనివాస్ గేరు మార్చారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఆరోపణలు సంధిస్తూ నెలకో ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు, ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఈ దెందులూరు నియోజకవర్గంలో పట్టిసీమ కాలం మొదలుకొని ప్రభుత్వ ఆస్తులు ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర లేవు. అది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినాయి. రోజుకు 35 డంపర్లతో మట్టి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే అడిగే దిక్కు లేదు. ఎవరన్నా గ్రామాల్లో వాళ్ళ పొలాల్లో వాళ్ళు మట్టి తోలుకుంటే కూడా ఈ ఎమ్మెల్యే సర్టిఫికేట్ కావాల్సి వచ్చే పరిస్థితికి మా నియోజకవర్గం దిగజారిపోయింది. ఈ దెందులూరు నియోజకవర్గంలో తట్టడ మట్టి కావాలంటే ఏ చంద్రమండలం నుండో తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితికి వచ్చాం. దానికి సంబంధించిన విజువల్స్తో, రికార్డుతో మీకు వచ్చే ప్రెస్ మీట్లో నేను అన్నీ కూడా మీ ఎదురుగా బహిర్గతం చేస్తా. అలా ఈడ్పుగంటి చేసిన కామెంట్స్ చింతమనేనికి చిర్రెత్తించాయి. దీనికి తోడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు అగ్గికి ఆజ్యం పోశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. చింతమనేని అనుచరులు తనను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్నారని శ్రీనివాస్, అలాగే ఎమ్మెల్యే ప్రతిష్టకు భంగం కలిగించేలా శ్రీనివాస్ వ్యాఖ్యలు చేస్తున్నారని చింతమనేని వర్గం పరస్పరం ఆరోపించుకున్నాయి. ఇక గత ఆదివారం అర్ధరాత్రి వేళ ఏలూరు నగరంలో ప్రళయం వచ్చి వెళ్లినంత పని జరిగింది. చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి ఏకంగా ఒక జేసీబీ వాహనాన్ని వెంట పెట్టుకుని ఏలూరులోని ఈడ్పుగంటి శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నారు. శ్రీనివాస్ ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో చింతమనేని వర్గం రోడ్డుపై భారీగా మోహరించి నానా హంగామా సృష్టించింది. వాడో నేనో తేలిపోవాలి అంటూ చింతమనేని తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. ఈ క్రమంలో చింతమనేని కుమార్తె ఆయనను వారించేందుకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న ఏలూరు 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. డీఎస్పీతో సైతం ఎమ్మెల్యే వర్గం వాగ్వాదానికి దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దెందులూరు నియోజకవర్గంలో అక్రమాలపై ఆరోపణలు చేస్తూ ఇసుక, మైనింగ్, మద్యం పాలసీకి సంబంధించిన కొన్ని అంశాలపై ఈడ్పుగంటి శ్రీనివాస్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే స్థానికంగా జరుగుతున్న అవినీతిపై గళమెత్తారు. అయితే టీడీపీ లీగల్ సెల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాస్ పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని, వైసీపీకి పరోక్షంగా సహకరిస్తున్నారని స్థానిక టీడీపీ నాయకత్వం భావించింది. ఆదివారం అమావాస్య ఉదంతం తర్వాత ఏలూరు, దెందులూరు రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారనే కారణంతో ఈడ్పుగంటి శ్రీనివాస్ ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణ ప్రకటించారు. ఆయన పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి ఏదైతే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడమే కాకుండా
ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది. దీన్ని పార్టీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నివేదిక పంపమని చెప్పడం జరిగింది. ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు ఈడుపుగంటి శ్రీనివాస్ ను ముందస్తుగా అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అర్ధరాత్రి వేళ జేసీబీతో ఒక న్యాయవాది ఇంటిపైకి వెళ్లడంపై ప్రతిపక్ష వైసీపీతో పాటు న్యాయవాద సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ అంతర్గత విభేదాలు ఈ స్థాయిలో రోడ్డుకెక్కడం కూటమి ప్రభుత్వానికి మరియు స్థానిక టీడీపీ శ్రేణులకు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఎన్ని కేసులు పెట్టినా చింతమనేనిపై తన పోరాటం కొనసాగుతుందని ఒకవైపు ఈడుపుగంటి శ్రీనివాస్ ప్రకటించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో వివాదంపై టీవీ9 తో మాట్లాడారు న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. దెందులూరులో మీరు గిల్లితే గిల్లించుకోమంటారా అంటూ ప్రశ్నించారు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే జాగీరు కాదని 2019 నుండి 24 మధ్య పార్టీకి తాను చేసిన సేవ ఇక్కడ ఏ నాయకుడు చేయలేదన్నారు. ఇప్పటికిప్పుడు ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లే ఉద్దేశం లేదని భవిష్యత్తు చెప్పలేనన్నారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ప్రస్తుతం మనతో న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ మీద ఇప్పటికీ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. చాలామంది మహిళలు, దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన మహిళలు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలను వెనక్కి తీసుకుంటారా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో? నేను అనుచిత వ్యాఖ్యలు చేశానా లేదా అనేది నేను మీ ప్రెస్తోనే మాట్లాడేది. అది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది. అది చూసి అది అనుచితం అవునా కాదా అనేది డిసైడ్ అవనండి జనాన్ని. నేనైతే అనుచిత వ్యాఖ్యలు నేను ఏ వ్యక్తిని ఉద్దేశించి నేను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలే. మీరు వైసీపీ ప్రోద్బలంతో ఉండి ఇలాగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనేది మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేసింది. దాని మీద ఏం మాట్లాడు? వైసీపీ వాళ్ళు ఉన్నారా, నాతో జనసేన వాళ్ళు ఉన్నారు అనేది పక్కన పెడితే అసలు నా ఇంటి మీద దాష్టీకం చేసి నా ఇంటి మీద అటాక్ చేసిన పని కరెక్ట్ అంటారా? అట్లాంటి పరిస్థితుల్లో కూడా అంటే మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నా ఇంటి మీద అటాక్ చేశాడు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి అంటే పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు గిల్లితే గిల్లించుకోమంటారా? నా ఇంటి మీద అటాక్ చేసినప్పుడు నేను మాట్లాడతా, నేను కేసు పెడతా. ఆ అటాక్ అనేది దాన్ని నువ్వేంట్రా ఇట్లాంటి వేదోపనలు చేయటం ఏంట్రా? మనం ఎక్కడున్నాం? సభ్య సమాజంలో మనం ఉన్నాం. ఈ సమాజంలో ఉండి ఓకే నిజంగా నేనేమన్నా తప్పు చేస్తున్నా, అతనికి ఏమన్నా నొచ్చుకుని ఉంటే ఓకే నువ్వు నన్ను సంజాయిషి అడుగు, నువ్వు లీగల్ పోరాటం చేయి, లేదా మళ్ళీ నువ్వు ప్రెస్ ముందుకు రా. ఈ విధంగా మాట్లాడాడు పోనీ ఈ రోజుకి ఎక్కడైనా అతను ఏదైనా ప్రెస్కి వచ్చి నన్ను గురించి ఇతను ఇట్లా మాట్లాడాడు అని ఎక్కడైనా మాట్లాడా? కుక్కను చంపాలంటే పిచ్చిదాన్ని ముద్ర వేయాలి. ఎమ్మెల్యేని సపోర్ట్ చేయాలనుకున్నారు, సపోర్ట్ చేశారు. నేనేమి తెలుగుదేశం పార్టీలో నాకేం పదవులు లేవు, నేనేం పదవుల్లో లేను. నాకున్నది ఒక మెంబర్షిప్, ఆ మెంబర్షిప్ తీస్తామన్నారు, సంతోషం. అంటే అంతర్గత విషయాలు ఒక పార్టీలో ఉన్నప్పుడు అంతర్గత విషయాలు ఇంటర్నల్గా చర్చించుకోవాలి. ఇంటర్నల్గా పార్టీకి సంబంధించిన పెద్దలతో కానీ కంప్లైంట్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ అలా చేయొద్దు, ఏదైనా ఉంటే పార్టీకి చెప్పండి. మీరు చెప్పినప్పటికి కూడా మీరు ఇలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడ్డారు అనేది మీ మీద ఉన్నటువంటి విమర్శ. ఎస్, నాకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టొద్దు, నువ్వు ప్రెస్ ముందుకు వెళ్ళొద్దు అని ఈ రోజుకి నాకు తెలుగుదేశం పార్టీ నుండి నాకు ఎవరో చెప్పలా. ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత చంటి గారు నాకు కబురు చేశారు. వెళ్ళా, చంటి గారిని కలిసా. చంటి గారు పల్లా గారిని కలవమన్నారు. పల్లా గారి నివాసంలో విజయవాడ వెళ్ళా. నాతో పాటు ఇంకా 5-6 ఉన్నారు. వెళ్ళినప్పుడు మహానాడు ముందు అది పల్లా గారు ఏమన్నారు అంటే, నేను ఇప్పుడు ఆ మహానాడు కార్యక్రమం మీద బయటికి వెళ్తున్నాను, సీఎం గారు మీతో మాట్లాడమన్నారు, నేను మళ్ళీ మీకు కబురు చేస్తాను, మీరు ఆ రోజు వద్దురుగానే అని చెప్పారు. ఈ రోజుకు నాకు కబురు లేదు, ఏమీ లేదు. నేను సంటి గారి ప్రెస్ మీట్ నేను చూసి నేను ఆశ్చర్యపోయా. నాకెవరో చెప్పలా. ఒకటి ప్రెస్ మీట్, నా ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత నిజంగా మమ్మల్ని అంటే నన్ను అని ఉండాలి అంటే అవతల ప్రభాకర్ని కూడా అని ఉండాలి కదా.
ఒకవేళ అనుంటే ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఈ యూట్యూబ్లో నా మీద అనైతికమైన పోస్టులు ప్రభాకర్ ఎందుకు పెట్టించాడు? అది ఎవరు అడగరే? అంటే ఎమ్మెల్యే ఏది చేసినా చట్టబద్ధం, సామాన్య పౌరుడు అనేవాడు ఏది చేసినా చట్ట వ్యతిరేకమా? మీరు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే జాగీర్ కాదే. ఎమ్మెల్యేకి ఏమున్నాయి? అటువంటి అతీంద్రమైన శక్తులు ఏమైనా ఉన్నాయా? పవర్స్ ఏమైనా ఉన్నాయా? నేను కూడా సామాన్య సిటిజన్ని. 19 నుండి 24 వరకు ఎవరున్నారు ఎమ్మెల్యేలు? ఎవరం చేసినా మా లీగల్ టీం చేసింది. లీగల్ టీంలో క్రియాశీలంగా నేను చేశా, అంతే తప్ప ఇవాళ వచ్చి ఎమ్మెల్యే మా నెత్తి మీద కూర్చుంటామంటే మాకు ఆత్మాభిమానం ఉంది. మేము ప్రొఫెషన్లో ఉన్నాం. అతను ఏమి చేసినా అతను గిల్లించుకోవాల్సిన అవసరం మాకైతే లేదు. ఇదే ప్రభాకర్ అన్న ఆయన నాకు 63 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలి. 2023లో అతను కానీ అతని భార్య కానీ అతని కూతురు కానీ నా దగ్గర తీసుకున్నారు. 63 లక్షల డబ్బులు ఇవ్వాల్సినోడు ఈ రోజు వరకు ₹1 ఇవ్వాలా. నేను ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈ ప్రెస్లో మాట్లాడుతున్నా. నాకు లాంటి బాధితులు ఈ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. ఇంకా చాలా బయటకు వస్తాయి, చాలామంది చెబుతారు. ఇంకా దీంట్లో ఏముంది మాట్లాడుకోవడానికి? ఫ్రెండ్షిప్ ప్లస్ బాండేజ్, అడ్వకేటు క్లయింటు, దానికన్నా కూడా ఫ్రెండ్. నేను యాజ్ ఏ లాయర్ నాతో ఉన్నంతసేపు నేను నా ధర్మం నేను ఏం చేయాలో నేను అది చేశా. ఇప్పుడు మీరు ఫర్దర్గా ఇప్పుడు మీ నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి? సార్, నేను ఆల్రెడీ చాలా గొప్ప ప్రొఫెషన్లో ఉన్నా. నాకు నా న్యాయదేవత చాలామందికి ఇవ్వనంత నాకు ఇచ్చింది నా న్యాయదేవత. నేను ప్రొఫెషన్లో హ్యాపీగా ఉన్నా. నేను ఏదో ఒక రాజకీయ పార్టీతోనో ఈ రోజుకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో వస్తే అదే విధంగా వస్తుందో నాకు తెలియదు. ఓకే, ఇది ఓవరాల్గా చూసుకుంటే సమస్య ఇది సామరస్యపూర్వకంగా పరిష్కరించేటువంటి అవకాశం తన ఒక్కడి చేతుల్లో లేదని చెప్పేసి న్యాయవాది శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. కెమెరా రవి, TV9 ఏలూరు నుంచి.